హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. ప్రముఖ బీజేపీ నేత భార్య పిల్లలపై కాల్పులు, పరిస్థితి దారుణం. భార్య పిల్లలపై కాల్పులు జరిపారు ప్రముఖ బీజేపీ నేత. పరిస్థితి అయితే అత్యంత దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. భార్య ఓ ముగ్గురు పిల్లలపై ఓ బీజేపీ నేత దారుణంగా కాల్పులు జరిపాడు. ఆపై ఆయనే నేరుగా పోలీసులకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులను కాల్చినట్లు వివరించాడు. షాక్ అయిన పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. వారు వచ్చేసరికి ఓ కుమారుడు, కుమార్తె ప్రాణాలు కోల్పోగా భార్య, మరో కుమారుడు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. విషయం గుర్తించిన పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్తుండగా పోలీసులు బీజేపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు చూస్తే ఉత్తరప్రదేశ్లోని సహారాపూర్ జిల్లా సంగతేడ గ్రామానికి చెందిన బీజేపీ కార్యవర్గ సభ్యుడు యోగేష్ రోహిల్లా శనివారం రోజున ఈ దారుణానికి అయితే పాల్పడ్డాడు. ఎవరు ఊహించిన విధంగా ఇంట్లోనే భార్య, ముగ్గురు పిల్లలపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో వారంతా అక్కడికక్కడే కుప్పకూలిపోగా చనిపోయారని భావించిన అతడు పోలీసులకు ఫోన్ చేశాడు. భార్య, ముగ్గురు పిల్లలపై కాల్పులు జరిపానని వివరించాడు. యోగేష్ రోహిల్లా చెప్పిందంతా విని షాక్ అయిన పోలీసులు ఆయన ఇంటికి వెళ్తే అసలు విషయం తెలుస్తుంది కదా అని అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఒక కుమారుడు, 11 ఏళ్ల వయసు కలిగిన కుమార్తె ప్రాణాలు కోల్పోయి కనిపించారు. వారిద్దరు మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉండగా భార్య, మరో కుమారుడు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. అలాగే చనిపోయిన కుమారుడు మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఆపై యోగేష్ రోహిల్లాను అరెస్టు చేసి ఆయన కాల్పులు జరిపేందుకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అయితే యోగేష్ రోహిల్లాకు భార్య క్యారెక్టర్పై చాలా కాలంగా అనుమానం ఉండగా ఈ దారుణానికి పాల్పడినట్లయితే పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు యోగేష్ మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదని, కాల్పులు ఎందుకు జరిపాడనే దానిపై కారణాలు చెప్పలేకపోతున్నాడని వివరించారు. అయితే ఈ కాల్పులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వారంతా కూడా షాక్ అవుతున్నారు.